డబ్బులు ఉన్నాయి కదా అని చెత్తంతా తిని 40 ఏళ్ళకంతా బీపీలు షుగర్లు థైరాయిడ్ తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని హోల్ వేసుకొని ఇక్కడ బ్యాగ్ పెట్టుకొని పెట్టుకుంటా జల్లు గార్చుకుంటా ఇక్కడ తోస్తా ఉంటే ఎందుకురా బతికేది అట్లా 80 ఏళ్ళు బతికేది ఎందుకు డబ్బులు ఉన్నాయని మీ చేతుల్లో ఉంది కదా యాక్సిడెంట్ కాకుండా తోలేది ఆరోగ్యంగా ఉండేది కొంచెం ఫిట్నెస్ కోసం పొద్దున్నే పరిగెత్తండి ముందులాగా పనులు లేవు పొద్దున్న గంట సేపు కేబీఆర్ చుట్టూ పరిగెత్తాలి కదా పెద్ద అదృష్టం కదా మీకు ఆ చుట్టూ పరిగె డబ్బులు కూడా అయినక్కడ చుట్టూ పరిగెత్తే మీ హార్ట్ లంగ్స్కు పాల్పిటేషన్ వచ్చి హార్ట్ కొట్టుకుందే మీకు బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ అయ్యి మొత్తం ప్రతి సెల్కి ఆక్సిజన్ అందందే మీరు ఆరోగ్యంగా ఉండలేరు వారానికి 2 రోజులైనా ఆ పని చేయాల్సిందే వారానికి ఒక్కరోజైనా నువ్వులు పోసుకొని ఎండలో లేకపోతే మీకు విటమిన్ D3 రాదు మామూలుగా పనిచేసే అందరూ ఏసీల్లో ఉన్నారు మీ B12 రావాలంటే అంబలి ఈరోజు మిగిలిపోయిన నీళ్ళు పోసి పొద్దున్నే అంబలి అది చేసుకొని గట్ మైక్రోవేవ్ ఇంప్రూవ్ చేసుకుంటే మీ గట్ నుంచి బ్రెయిన్కి బ్యారియర్ ఉంటుంది అడ్డం దాన్ని దాటుకొని బ్యాక్టీరియా ఒకటే పైకి పోతుంది పైకి పోయి అక్కడ బ్యాక్టీరియాతో డ్యాన్స్ చేస్తుంది అట్లా మన బాడీలో 350 ట్రిలియన్ల బ్యాక్టీరియా ఉంది. అవును ఒరే మీరు బ్యాక్టీరియా జీరో బ్యాక్టీరియా తోచి వస్తూ ఉంటారు అందరూ సైన్స్ చదువుకున్న వాళ్ళు అందరూ అన్నం తినేటప్పుడు కడుక్కోండి చెయ్యి ఒకసారి అంతేగాని బ్యాక్టీరియా కోసం చేసి తోమి వేసి నోట్లో లిస్ట్రిన్లు డెటాల్ గిటాల్ ఎన్ని వాడు చంపేస్తారు స్వామి అవి ఏంటి నువ్వు బతికితే మేము బతకాలి కదా అని పాపం అవి మనములు బతికించేదానికి అవి లోపల పని చేస్తా ఉన్నాయి మనం వాటి ఎప్పుడు చంపుదామని ఉండవు ఏందిరా ఇది సైన్సా అందులో గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి కదా సార్ కానీ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ అవి గుడ్ బ్యాడ్ మనం డిఫైన్ చేసినాము గుడ్ బ్యాడ్ ఏం వాటికేం తెలుసు పాపము ఇప్పుడు మనకు మంచి చేసే బ్యాక్టీరియా ఎక్కువ ఉంటే చెడ్డ చేసే బ్యాక్టీరియా స్టెఫ్లో కాకసి వీటిని ఆడబెట్టి మూలకు పడి ఉండరా గమ్మునుండు అని చెప్పి ఇది చెక్ చేస్తే ఆడ పెట్టింటుంది అంతే దాన్ని ఎలిమినేట్ చేయాలని నువ్వు నానా కష్టాలు పడి యాంటీబయాటిక్లు వేసి చిన్న జ్వరం వస్తే ఏదో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది జ్వరం వచ్చింది ఆ ఫైటింగ్ చేస్తూ ఉంది వదిలేదాన్ని నువ్వు రోజు రెస్ట్ తీసుకో ఆకలి కాదు అన్నం తినొద్దు అది కూడా నేచరే చెప్పింది నీకు ఆకలి కాకుండా రే నేను ఫైటింగ్ చేసుకుంటా ప్లీజ్ ఈరోజు తిండి నిలపరా అని చెప్తే మళ్ళా నువ్వు మందు వేసుకొని డోలు వేసుకొని మళ్ళా తింటావా చెత్తనా ఎలా ఎంత దరిద్రం అదే